ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాగ్దానము ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసునందున్న విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు విశ్వాసముంచి ఆయన వాక్యానుసారముగా దేవుని చిత్త ప్రకారము జీవించేవారు జారత్వము జోలికి పోకూడదు. జారస్త్రీతో మాట్లాడకూడదు. జారత్వము అనగా వ్యభిచరించుట. వీరితో సహవాసము చేయకూడదు. మన మాటల్లో, క్రియల్లో కానీ జారత్వము అనే విషయము కూడా మన నోటితో అనకూడదు, ఉచ్చరించకూడదు. కావున ప్రియ సహోదర సహోదరి, అపోస్తలుడైన పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు, జారత్వము జోలికి దేవుని బిడ్డలు వెళ్ళకూడదు అని. వాటి విషయములు మన నోటితో సంభాషించకూడదు. అవి మన జీవిత కాలము వాక్యమును అనుసరించి మనము జీవించాలి. వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ పాటించాలి. ఎందుచేతనగా మనము దేవుని బిడ్డలము, ఆయన సొత్తు. మనము ప్రత్యేకింపబడిన వారము, దేవుని యొక్క శక్తిని అనుభవించే వారము, ఆయన యొక్క మహిమ ప్రభావములు పొందుకోదగిన వారము. గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము మనకు జీవము ఇచ్చే వాక్యము, మనలను జీవింపచేసే వాక్యము, మనలను రక్షించే వాక్యము, ఆపదల నుండి తప్పించే వాక్యము, శ్రమల నుండి విడిపించే వాక్యము, నెమ్మది కలుగజేసే వాక్యము, ఆదరణ కలుగజేసే వాక్యము, కృంగిన వారిని పైకి లేవనెత్తే వాక్యము. దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేసినవన్నీ పాటించాలి, అనుసరించాలి, గైకొనాలి. వాక్యం ద్వారా చెప్పిన చేయవద్దన్న వాటినన్నిటినీ ఎన్నడూ చేయకూడదు. జారత్వము కానీ, ఏ విధమైన అపవిత్రమైన వాటిని అనుసరించకూడదు. వాటి జోలికి పోకూడదు. ఇవి మన యొక్క పరిశుద్ధతను పాడు చేసేవి. కావున పౌలు గారు చెప్పిన విధముగా దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా జారత్వం జోలికి, వ్యభిచారము జోలికి, వాటికి దాసులై ఉండకూడదని, ఇంకా అనేకమైన చెడ్డవాటిని అనుసరించకూడదని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. 2025 సంవత్సరపు చివరి రోజుల్లో ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీ యొక్క కృప కాపుదల దయచేయండి. ఎటువంటి అపాయములు మా దరిచేరకుండా మా యొక్క గృహం చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేయండి. ఉద్యోగం లేక ఎంతోమంది మీ ప్రియబిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు తండ్రి. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క హృదయ వాంఛలు తీర్చండి. అద్భుత కార్యము వారి పట్ల జరిగించండి. ఆశ్చర్య కార్యములు జరిగించండి. వారు ఊహించిన రీతిలో వారు ఉద్యోగములు పొందుకొని మీ నామమునకు మహిమ ఘనత తెచ్చేవారుగా చేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. ఏ ఒక్కరూ నశించిపోకూడదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, మారు మనసు పొందాలి. త్రాగుబోతులను మార్చండి, వ్యభిచారులను మార్చండి, అల్లర్లు గొడవలు సృష్టించే వారిని మార్చండి, నరహంతకులను మార్చండి, మోసకారులను మార్చండి, గర్విష్ఠులను మార్చండి. వారు చేయుచున్నది సరైనది కాదు అని గ్రహించి వారి పాత రోత జీవితాన్ని విడిచి నూతనమైన జీవితాన్ని ప్రారంభించి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా జీవించే కృప దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ
నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా కుమార్తె పవిత్రకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు మా కుటుంబ సభ్యులు. గాడ్ బ్లెస్ యూ.